పంచాక్షరి దుర్గాదేవి అమ్మా నా మనవరాలకి చాలా కాలం నుంచి పిల్లలు కలగటం లేదు. అసలు సంతాన యోగం ఉందో లేదో చెప్పు తల్లి. పుడతారా పుడతారు, నీ బిడ్డకి పిల్లలు పుడతారు. అమ్మా మా ఆయనకి 2 నెలలుగా ఒంట్లో బాగోట్లేదమ్మా. నాకు చాలా భయంగా ఉందమ్మా. ఆయన ఆయుష్ గట్టిది, వచ్చిన రోగం వెనక్కిపోద్ది. అట్టగే అమ్మా. ఓపిక పట్టు. శంకర్ నారాయణ, శంకర్ నారాయణ, శంకర్ నారాయణ. ఏంటమ్మా? కళ్ళల్లో ఆనంద బాష్పాలు కన్నీళ్లుగా మారబోతున్నాయి. గుండె నిబ్బరం చేసుకో, గుండె నిబ్బరం చేసుకో. ఏంటమ్మా ఏంటమ్మా నువ్వు అనేది? పంచాక్షరి చనిపోతుంది, చనిపోతుంది, చనిపోతుంది. అందరినీ కాపాడే తల్లివి నువ్వు. నువ్వే అలా అంటే ఎలాగమ్మా? నా కూతుర్ని కాపాడు, నా కూతుర్ని కాపాడు. ఇది బ్రహ్మరాతరా. మావయ్య శాంతించాలి. అభయ దుర్గాదేవి మమ్మల్ని అందరినీ కరుణించమ్మా. ఉత్తేజులు ఎవరన్నా అమ్మవారికి హారతి ఇవ్వండమ్మా, శాంతిస్తుంది. ఇది ఏంటి దారుణం? ఈ గుడి ఒళ్ళో పుట్టిన నా బిడ్డని సాక్షాత్తు నువ్వే అనుకుని ఈ ఊరంతా కొంచారే. అలాంటి బిడ్డని ఈ గుళ్ళోనే ప్రారంభిస్తావా? లోకానికందరికి నువ్వు తల్లి అనిపించుకుంటే సరిపోతుందా? ఈ బిడ్డకి తల్లి అవసరం లేదా? అవునులే, కడుపు తీపి గురించి నీకేం తెలుసు? ఈ లోకంలో ఏ ఒక్కరినైనా నువ్వు కన్నావా, పెంచావా? అందుకే ఇంత ఘోరం చేశావు. నువ్వు ఒక దేవతవా? నీకు ఆలయం, హోమాలు, సహస్రనామాలు, ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ చాలా నీకు? నా పంచాయతీని పట్టలు పెట్టుకున్నావు. నీ కళ్ళు మూసిపోయాయి. ఒక్కసారి కళ్ళు తెరిచూడు. రాక్షసు సంహారం చేశానని పురాణంలో చెప్పుకుని విర్రవేగటం కాదు. నీ అవసరంతో పుట్టిన నా బిడ్డని కాపాడుకోలేకపోయానన్న అపఖ్యాతి నీ చరిత్రలో రాసుకో, రాసుకో. బ్రహ్మరాతని తెలుసుకోలేకపోతున్నావురా. అమ్మా, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా. నా భార్య చనిపోతున్నప్పుడు అది చూసి పాప షాక్కి గురైంది. ట్రీట్మెంట్ కోసం సిటీకి తీసుకొచ్చాను. ఎవరూ ఊహించని రీతిలో పంచాక్షరి రూపంలో ఉన్న మీరు కనిపించారు. మిమ్మల్ని తల్లిగా చూపిస్తే నా పాప బతుకుతుందేమన్న ఆశతో ఇలా చేశాను. తప్పైతే నన్ను క్షమించండి. నా వీడియో చూస్తుంటే ఆందోళనతో మిమ్మల్ని ఏదేదో అన్నాను.
పాప కోసమని ఇప్పుడే తెలుసుకున్నాను. ఐమ్ రియలీ వెరీ సారీ. అమ్మా, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు? నాన్న, అమ్మని తాతయ్య దగ్గరికి తీసుకెళ్ళిపోదాం. అమ్మ మనతోనే ఉంటుంది. మీరేమనుకోకపోతే మాతో పాటు మా ఊరికొచ్చి ఓ 4 రోజులుంటే పాపతో పాటు మామయ్య కూడా మామూలు మనిషి అవుతారు. ప్లీజ్ రండి. అనమ్మ యాడున్నదో ఎట్లున్నదో ఏం తిన్నదో నాకేమో దాన్ని చూడకపోతే మాట్లాడకపోతే దాంతో కొట్లాడబెట్టుకోకపోతే మేము కూడా పడదాయే. నా పానం పీగుతున్నది దాన్ని చూడాలని. వాళ్ళన్న ఫోన్ కలుపుండ్రి. పోచి నేను కలుపుతానే. కలుపు బిడ్డ. రింగ్ అవుతున్నదా? హలో హలో ఆంటీ, ఎక్కడున్నారు? ఎందుకు మిల్కీ? ఇక్కడ ఇల్లంతా సెంటిమెంట్ తో నిండిపోయింది. నువ్వు లేవని ముసల్దానికి ముద్దే దిగట్లేదు. ముద్ద దిగట్లేదా? ముందు దాన్ని మర్డర్ చేయాలి. అసలు ఎంత గొడవ జరగడానికి కారణం అదే. నాకు మొగుడు రావాలని దానికెందుకు అంత తొందర? దాని మొగుడు ఎలాగో చంపేసింది. చంపేసిందా? చేతబడి చేసి చంపేసింది. నిజమా? నిజం. చెప్తుంది నా గురించి కాదుగా, నువ్వు నమ్మొచ్చు మిల్కీ. దానికి చేతబడి, బాణామతి, అరుంధతి అన్ని వచ్చి ఊళ్ళో వాళ్ళు పళ్ళు పీకి మరీ తరిమేశారు. పళ్ళు పీకేశారా? అవును, అందుకే పెట్టుడు పళ్ళు పెట్టుకుంది. జాగ్రత్తగా చూస్తే ఆ ముసల్దాన్లో ఓ మినీ దెయ్యం కనిపిస్తుంది. ఆంటీ, ఈ ముసల్దాన్ని మన ఇంటి గెస్ట్ అనుకున్నాం గానీ గోస్ట్ అనుకోలేదు. మన ఫ్యామిలీ ఫోటో నుంచి పీకేద్దామా? వద్దురా, ఎంతైనా పెద్ద దిక్కు. దిష్టి బొమ్మలా ఓ మూల పడుంటుందిలే. సరే, నేను అల్లికి ఎక్కడికి వెళ్ళలేదు. ఒక 4 days లో వచ్చేస్తాను. అన్ని విషయాలు తాతయ్యకి చెప్పేశాను. మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆంటీ తొందరగా రండి. బాయ్. ఓకే, బాయ్. బాయ్. ఏంట్రా మొత్తం ఊగిపోతుంది? ఈ కాలేట్రా రాత్రి కూడా అక్కడ పగలరుస్తున్నాయి. ఇదంతా నాకే అనిపిస్తా, మీకు కూడా అనిపిస్తా. గుమ్మడికాయ ఊగుతుందేంట్రా? పేలింది గుమ్మడికాయ కదా, మరి కాలిపోయిన సంవాసన వస్తుందేంట్రా? వీడెవడో సగంగానే శవంలా ఉన్నాడు. ఎవడనుకున్నవురా? కాశ్మీర్ లో కపాల కుండలిని విద్యలో ఆరితేరినవాడు. కూర్చున్న చోటకే సముద్రాల్ని రప్పించగల సమర్థుడు. రా కుండలిక, నా ఇంట్లోకి రా. ధైర్యంగా ముందుకెళ్ళి. పేరుకే ధైర్యం రా. ఆ పేరు నేను పెట్టుకున్నానా? మా అమ్మ నాన్నలు పెట్టారు. నువ్వు నన్ను పిలిచావంటే నువ్వు నరుడివి కావు, నరరూప రాక్షసుడివి. నాశనం తలపెట్టేవాడే నా సహాయం కోరతాడు. జం జపాల కం కపాల కుండలీమాం జండారీ జపాల. పిలిచిన విషయం, జరిగిన సంగతి చెబితే జరగాల్సిన పని ఏంటో నేను చెబుతాను. ఏ విషయాన్ని దాచినా నీకే నష్టం. నిజం దాచకుండా నువ్వు చేసిన ప్రతి విషయం నాకు తెలియాలి. చెప్పరా, చెప్పు.
వస్తు శాఖడు ఆడిచ్చిన మాలే ఇంకా డెలివరీ అవ్వలేదు, అప్పుడే పర్సంటేజ్ కోసం వచ్చాడు. రండి సార్, రండి రండి సార్. నమస్తే సార్. కూర్చోండి సార్, కూర్చోండి. ఇదేంటిది మూర్చలోకి బిళ్ళలా ఉంది? మ్యాటర్ తెలిస్తే మూర్ఛ నీకు వస్తుంది సార్. ఇది మామూలు రాగిరేక్ కాదు. ఇందులో ఉన్న రాతలు మనందరి తలరాతల్ని మారుస్తాయి. ఈ గుడి మ్యాప్ చూడండి. ఇది మన గుడే కదా? అవునమ్మా, ఇంట్లో వజ్రాలు పెట్టుకుని వీధిలో ఎత్తునాలు ఏరుకున్నట్లు ఇన్నాళ్లు ఎక్కడెక్కడ గుడనో తోపించాను. ఇది మన ఊరి అభయదుర్గాదేవి గుడి. ఈ గర్భగుడి కింద కొన్ని కోట్ల విలువ చేసే నిధి నిక్షేపాలున్నాయి. నిధి నిక్షేపాలా? ఈ విషయం గవర్నమెంట్ కి చెప్తే బోడి గోల్డ్ మెడల్ ఇస్తుంది. అదే మనం తవ్వుకుంటే బోల్డ్ గోల్డ్ వస్తుంది. ఈ విషయం నాకు తప్ప డిపార్ట్మెంట్ లో గాని బయట గాని ఎవ్వరికీ తెలియదు. తెలియకూడదు. ఈ విషయం ఎక్కడా కూడా చెప్పకూడదు. మాట సరే, వాటా గురించి చెప్తాను విను. మైండ్ నాది గనక 75% నాకు, మట్టి పని నీది గనక 25% నేను. నువ్వు గోల్డ్ అనగానే బోల్డ్ అంత ఆనందం చూసా మా బావకళ్ళలో. నువ్వు పర్సంటేజ్ చెప్పగానే మా బావకళ్ళలో చింతపూలు చూస్తున్నాను. నన్ను చూస్తావే? లేదు చూసారు, అటు చూడు. సార్, నిధిని తవ్వాలంటే గుడిని ముయ్యాలి. మీ కష్టాలు మీకుంటాయి. 50-50 ఓకేనా సార్? ఒరే, ఆ కత్తి ఎవరా? గురుగారు ఓసారి రండి. ఈ కత్తి 3 అడుగులు. 3 3 3 6 6 అబ్బో 6 అడుగులు పైనే ఉన్నావే. ఏంటి సార్ కొలతలు దేనికి? అంటే మా బావకళ్ళ ఆనందం చూడటానికి నీ ఎవరి కొలతలైనా ఎలాగ తీసుకుంటాను కప్పెట్టడానికి. వద్దు సార్, వద్దు సార్. 4 సంవత్సరాలు కష్టపడి రిసెర్చ్ చేశాను. నాకు 4 రాళ్లు మిగలాలిగా. నాకు 25%, మీకు 75%. బావా ఈ బేరం బాగుంది, ఒప్పేసుకో. నువ్వు తుడుచుకో. అరే చెప్, బావకు బిజినెస్ తెలియదు అనుకున్నావురా? ఏందాఫీసర్, నీ కష్టాన్ని నువ్వు తక్కువ చేసుకుంటున్నావు. నేను గలత్ ఆద్మీని కాదు. చెమట దుడుచుకో. అరే తూడ్చుకోవాయా. కూర్చో. నీకు తెలిసింది నాకు చెప్పి తప్పు చేసినావు. ఆ తప్పు నేను చేయదలుచుకోలే. చారాన తలకాయ నచ్చాలరా, బారాన బాడీ నువ్వే ఉంచుకో. బీచ్ బావా, బీచ్. పెన్యూటీ సచ్చాడు కొడుకు. దీన్ని కొన్నాం గానీ కొన్న దగ్గర నుంచి పనే లేదు. రేయ్, బాడీ తీసుకుపోండి. తీసుకెళ్ళండి రా, తీసుకెళ్ళండి. పోయి కొంచెం పెద్ద తవ్వండి. నిధి తవ్వాలంటే గుడి ముయ్యాలి. రోజూ భక్తులొస్తారు. వారం వారం పెద్ద పెద్ద పూజలు చేస్తారు. పంతులు, పైగా పంచాక్షరి. భవిష్యత్ పలుకుతుంది. ఊరందరికీ తెలుస్తుంది. అయినా సరే గుడిలో గుణపం దిగాలి. ఏంటి దించేది? కూర్చి పీకేసిన తీసి కాదు, గుడిలో కొనుపొందించడం అంటే. రేయ్, ఆస్తి కలిసి వస్తదంటే నా తల జాస్తిగా ఆలోచిస్తుంది. అది ఏ తల తీయనికైనా ఎనకాడదు. జనాల భవిష్యత్తు గది చెప్పడం కాదు, దాని భవిష్యత్తు నేను ముగిస్తా. అంటే ఏంటి? పంచాక్షరిని చంపేస్తావా? అన్నా వద్దన్నా. పంచాక్షరి ఊరంతా పూజించే దేవతన్నా. ఆ దేవత జోలికి మాత్రం మనం పోవద్దన్నా. నా మాట వినన్నా. పంచాక్షరిని వదిలేయడం అంటే నిధిని వదులుకున్నట్టే.